నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యాయి. ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత మాదిరి ప్రభుత్వం లాగా ఉంటుందో ఈసారి వేరే విధంగా ఉంటుందని మీరేమంటారు పబ్లిక్గా? అయితే పోయినసారి కూడా ఆయన రావాలండి. లెక్క అయితే ఎవరు? జగన్ గారే రావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మాకు చాలా బెనిఫిట్స్ పొందాం. ఆరోగ్యశ్రీ కానీ అవి కానీ ఆపరేషన్ కూడా ఫ్రీగా అయింది. లేదు ఎప్పుడైనా నేను చనిపోవాల్సింది నిజం చెప్పాలంటే ఆయన కృప వల్ల బ్రతికాం. ఇప్పుడు ఇలాంటివి కూడా బయట అడిగితే ఏం లేవండి అది ఇది అని అంటున్నారు. డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. అంత స్మోహం మాకు లేదు. వడ్డీలు తీసుకొచ్చుకొని చేసుకోవాలి. ఆ వడ్డీలే కట్టాలా, ఈ హాస్పిటల్కి వెళ్ళాలా, రోజుల్లోకి చూసుకోవాలా, చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా కానీ ఏంటి ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, ఏమీ లేవు. పిల్లలకి అన్నాడు, అవి లేవు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఎవరికి ఏ 15 పైసలు కూడా లేదు. అలాగుంది ప్రభుత్వం. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్తున్నారు. మీరేమంటారు? అనవసరం. ఇంకా ఆయన పేరు ఎత్తడం కూడా వేస్టే. జగన్ పేరు ఎత్తడం కూడా వేస్టే. అది ఎందుకంటే సార్ మరి ఆయన ఏమో మేము నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, మేమే అధికారంలో 30 ఏళ్ళు కదా 70 ఏళ్ళు పరిపాలించడం సార్. వస్తే కదా ముందు వస్తే కదా పరిపాలించాడు. నాశనం చేశాడు రాష్ట్రాన్ని. అంటే కూటమి ప్రభుత్వమే 9 నెలలకి బాగా వ్యతిరేకత వచ్చింది. ఏమీ లేదు, అంత ఉట్టిదే. వ్యతిరేకత లేదు, ఏమీ లేదు. అంటే మేము ఇచ్చిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మేము 90% పథకాలు ఎందుకండి? రాష్ట్రం బాగుండాలి కానీ పథకాలు ఎందుకు? ఎందుకు ఈ పథకాలు? ఎవరికో 110 మందికి పథకాలు, మిగతా వాళ్ళకి ఏం లేవు. అసలు పథకాలే ఉండకూడదు, అభివృద్ధి కావాలి. కానీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈసారి మా ప్రభుత్వం అధికారంలో మా జగన్ అన్న వస్తాడు సార్. ఇత పులి సార్, పులి జగన్ అన్న పులి వచ్చాడు. మళ్ళీ చూడు ఎలా వచ్చాడు, పులి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోలేదు, మళ్ళీ వచ్చింది సార్. మా జగన్ అన్న ఉంటే వచ్చే అప్పుడు ఇచ్చాడు మాకి. మాకు నమ్మకం, మా జగన్ అన్న నమ్మకం మాకి. పట్టుకు అన్నం పెట్టిండు. ఇవి వచ్చిండు తిట్టకూడదు, చంద్రబాబు బాబాయిని కూడా తిట్టకూడదు. 1 రూపాయిని సార్ చూశారు, ఆయన వచ్చారు సరే అందరికి ఇవ్వాలి కదా సార్. మునిగిపోయి ఇల్లు మునిగిపోయి వచ్చారు కదా సార్, 1 రూపాయిని ఇవ్వచ్చు కదా సార్. మరి ఇప్పుడు మేము ఈసారి అధికారంలోకి వస్తాము, కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. జగనానికి చచ్చిపోయిన కూడా చచ్చిపోతాం. ఏంటి అంత అభిమానం? ఎందుకని అంత అభిమానం? ఆయన చేసిన సార్. నీళ్ళు ఇంత లోతు వచ్చింది సార్, చూసారా? ఒక్కొక్కరు 2-3 పేర్లు పెట్టుకొని డబ్బులేని తీసుకెళ్ళారు సార్. మాకేమన్నా ఇదిగో పేదవాళ్ళకి సాయం చేస్తే కదా సార్. చెప్పండి సార్ మీరేనా సార్? 1 రూపాయి సార్. ఏమి ఇదిగో కట్లు లుంగీలు కూడా ఇవ్వలేదు సార్. చెప్పండి సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తాను ఈసారి. ఈ తాపు జగన్ అన్న వచ్చేది గ్యారెంటీ సార్. సార్ ఇల్లు మునిగిపోయి అన్నం లేక గూళ్ళు లేక వేస్తే రాలా. నిజం సార్. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? గెలిస్తే సార్ మోడీ తప్పుడు పని చేసిండు, లేకుంటే ఏడవస్తుంది సార్. అలాగా రాదు సార్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే పట్టం కట్టారంటున్నారు కదా సార్. ఈ తాప ఏం సీట్లు వస్తాయి సార్. మోడీ ఏం చేశాడు? అన్నీ చంద్రబాబు పోయాడు, ఆడ చేశాడు సార్. మనకేమీ తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు సార్? ప్రజల నాడి ఒక్కోసారి చెప్పలేవు. ఇంకా ఉంటుంది కదా, ఏం సంక్షేమ పథకాలు రేపు ఎక్కువ పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతవరకు సంక్షేమ పథకాలు చేశారు, ఆ ఓట్లన్నీ పడవచ్చు. చెప్పలేవు సార్, మరి అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూస్తే కానీ తెలియదు. మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేశాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఏమీ అమలు చేయట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. చేస్తున్నారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఏదో నెక్స్ట్ టైం ఇస్తామని ఏదో చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు
రాజధాని డెవలప్మెంటు ఆ ఫండ్స్ అన్ని ఇటు మేము మళ్లించలేము అని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం వరకు వచ్చినా కానీ నెక్స్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ అవి ఇస్తే రికవరీ చేస్తారేమోనని. సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికల ప్రచారాల్లో, వాటికి సంపద ఎక్కడ సృష్టించారో చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. 9 నెలలు అవుతుంది వచ్చి, ఏ సంపద సృష్టిస్తానంటే ట్యాక్స్లే ఎగుడు అంటున్నారు. మరి ఇంకా సోర్సెస్ ఏమైనా చూసుకోవాలి, ఏదైనా డెవలప్ చేయడం, పరిశ్రమలు రావడం అట్లాంటివి ఏమైనా జరిగితే సంపద వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు బెనిఫిట్ ట్యాక్స్ వేస్తే అది చాలా ఇదవుతుంది, మళ్ళీ అది గవర్నమెంట్కి ఇదవుతుంది. అది ఎక్కువ ట్యాక్స్ వేయకుండా సోర్సెస్ చూసుకోవాలంటే మనకి ఏమైనా పరిశ్రమలు గిరిశ్రమలు ఈ 3 ఏళ్ళు ఏమైనా వస్తే డెవలప్ అవుతుంది, ఏమైనా చూడాలి. మా కార్యకర్తలని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కార్యకర్తలకి రాజకీయాల్లో ఎవరైనా అది ఉండకూడదు సార్. ఏంటంటే ఈ రాజకీయాలు ఉండకూడదు, మామూలుగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ఈ రాజకీయాలు ఉండకూడదు. ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడున్నా సరే చట్టం ముందు నిలబెడతాను ఎవరిని. అవును సార్, తప్పు చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చేసి గవర్నమెంట్ సోర్సెస్ని మన సొంతానికి వాడుకొని ఇది చేశారనుకోండి, అలాంటప్పుడు మరి చట్టానికి మనం ఎవరు అతీతులంగా కదా, చట్టాన్ని ఒబే చేయాలి. మన ప్రజల డబ్బుని ప్రజలకే చేసుకోవాలి, మన సొంతానికి వాడుకొని మనం ఏదో ఇది చేసుకోవాలంటే అది కుదరదు కదా. మొదటి విడతలో ప్రజలకి సంక్షేమం ఇచ్చుకుంటూ కార్యకర్తలకి కొంచెం దూరం అయ్యాను. ఈసారి అలా ఉండదు, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, జగన్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి కూడా అంటున్నమాట. సరే సార్, అది ఆయన జగన్ గారి ఇష్టము, అది వాళ్ళ పార్టీకి సంబంధించి కదా. వాళ్ళు డెవలప్ చేసుకోవటం వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు వాళ్ళు, అది వాళ్ళ పార్టీ ఇది కాబట్టి వాళ్ళు ఇష్టం. సమావేశమయ్యారు, సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 వస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మీరేమంటారు? ప్రభుత్వం ఆయన వస్తాడని గ్యారంటీ ఏం లేదయ్యా. ఎవరు మేలు చేస్తే వాళ్ళే వస్తారు. ఆయన కూడా కొంతమంది చేసే వాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. రుణమాఫీలు అంటే అది అలా కాదు కదా, సంవత్సరానికి ఎంతని, ఈ డ్వాక్రా లోన్ వాళ్ళకి సంవత్సరానికి ఎంత అని పెట్టాలి. కానీ ఈ నెలలో తీసుకునే వాళ్ళకి ఎంత, ఆ నెలలో తీసుకునే వాళ్ళకి అంత అని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు పొదుపు సంఘం పొదుపు ఉందంటే పొదుపుకి సంవత్సరానికి ఇంత వేస్తాను నేను, పిల్లలకి ఇంత వేస్తా, అమ్మఒడి ఇంత వేస్తానని చెయ్యాలి. కానీ మీ ఆ నెలలో తీసుకున్న వాళ్ళకి పడతాయి అంటే ఇప్పుడు 10 మంది తీసుకుంటారు, 10 మందికే పడతాయి కాదమ్మా. 90 మంది ఉంటారు, 90 మంది ఉసురమంటున్నారుగా, అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా కరెక్ట్ ఏం కాదు. మున్సిపాలిటీ వాళ్ళకంటే ఏదో పర్మనెంట్ చేస్తానని వాళ్ళ నాన్న చెప్పాడు, చేయలే. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనులు చేస్తున్నారు, ఒక్కళ్ళకి ఒక పని చేయలే. ఆయన కూడా చేశాడైంది, ఆయన పర్మనెంట్ చేశాడైంది. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా మనకి ఎవరైనా మేలు చేసిన వాళ్ళే, మనకి సహాయపడ్డోళ్ళే ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు వీళ్ళని చంద్రబాబు నాయుడు కొడుకు అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు. ఇంకా ఈయన ఏముంది, అయిపోయింది. ఎంత అయిపోయింది. 5 సంవత్సరాలు అయితే ఈయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా, మనం దోసుకుందాం అని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సరుకులు, ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెంచరు. అవునా కాదా? పెంచరు. అది ప్రజల గురించి ఆలోచించేవాళ్ళైతే ఇవన్నీ పెంచరు. జనాల మీద భారం వేసేస్తున్నారు ఇష్టాసారంగా. ఇంటి పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, సరుకులు ఏంటి, అల్లాడిపోతున్నారు జనాలు చెప్పుకోలేక. ఉన్న ఆస్తులు పొలాలు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వంలో 90% దాకా పథకాలు అమలు చేసాం మేము. అమలు చేశాడు, చేయలేదని అంట్లా. కాకపోతే ఇప్పుడు ఏమైనా చేస్తానంటున్నాడు, మరి చేస్తాడో చేయడో తెలియదు. చేసేదాకా లేదు, నమ్మకం లేదు. చెయ్యాలిగా చేస్తానని చెయ్యాలి, చేస్తేనేగా తెలిసేది. వస్తా అన్నదాన్ని నేను ఇస్తానని నమ్మకూడదని చెయ్యాలిగా, చేస్తేనే నమ్మేది ఎవరైనా. చేయకపోతే ఎవడు నమ్ముతాడు? నేను వస్తానంటే అర్దాకా వెళ్ళి వెనక మారిపోతా. వస్తానని ఇస్తానని అసలు నమ్మకూడదు. చేసి అప్పుడు చెప్పాలా చేశానని. ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 వస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వ్యాఖ్యలు పబ్లిక్గా మీరే అవన్నీ ఒట్టి మాట్లాడి ఇప్పుడు మా కార్యకర్తలు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఈసారి కార్యకర్తల జోలికి ఎవరో రావద్దు, రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు కదా. ఉన్నప్పుడు ఆడిలేదు అందరినీ. వీళ్ళు వాళ్ళ ఒకటేలేండి, మనమే పిచ్చోళ్ళం. కానీ ఆయన కాకపోతే జగన్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఇచ్చాడు, ఇస్తానన్నవి ఇచ్చాడు. అప్పులో చొప్పులు ఈయన అప్పు చేయాలంటే భయపడుతున్నాడుగా.
అంటే మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు ఏం ప్రభుత్వం ఇది? జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఆయన మంచోడు. మా ఇప్పుడు అందరు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి కాదు, అప్పులు చేసినా సరే ఇస్తానని కరెక్ట్గా ఇచ్చాడు. అప్పు చేశాడు, గవర్నమెంట్కి అప్పు చేశాడు. ఏం చేయడం మనకు అనవసరం కాదు, మనకు అనవసరం. మరి ఆయన ఎక్కువ పథకాలు పెట్టాడు, ఏమిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడా చంద్రబాబు నాయుడు? అప్పులు చేశాడు అన్నాడా? అప్పుల సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా? ఈ జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఎందుకు పెట్టాడు? పెట్టాడా పెట్టలేదా? మరి అక్కడ తెచ్చి పెడదాం అన్నాడు. దేశం అప్పులో ఉంది కదా, మరి ఎక్కువ ఇస్తానని ఎందుకు పెట్టాడు? గెలవటాన్ని. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు. కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే దేశం అప్పుల్లో ఉంది తెలుసు అందరికీ. తెలిసినప్పుడు అప్పుల్లోంచి ఎట్ట బయటపడాలి మనం అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయనకన్నా ఎక్కువ వికలాంగులకు 6,000 అన్నాడు, వీళ్ళకి 4,000 అన్నాడు, మళ్ళీ 2 నెలలు ఎగస్ట్రా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ తెచ్చిద్దామని, అప్పుల్లో ఉన్నప్పుడు ఎత్తిద్దామని అడిగాడు. మరి ఎలక్షన్లో అడిగాడా అడగలేదా? మరి ఈయనకన్నా ఎక్కువ పథకం పెట్టాడు కదా, మరి ఇవ్వాలి కదా. అప్పుడు తెలియదా అప్పుల్లో ఉందని గెలవక ముందల? కరెక్టా కాదా? కరెక్టే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు. ఎవరన్నా పాలిని మన ప్రాబ్లం మనకే ఉండదు. ఎవరు వచ్చినా మనకు ఒకటే. కాకపోతే ఎవరు మంచి చేసి వెళ్ళాడా అన్నదే కావాలి మనకి. ఒకటి అప్పులు చేశారంటున్నాడు, నువ్వు అప్పులు చేసావు, ఏం చేసావు, మాకు ఇస్తానన్న ఇచ్చావుగా అంటున్నారు జనాలు. అంటున్నారా అంటలేదా? ఎవరికి ఎగ్గొట్లా, ఇస్తానన్న ఇచ్చాడు. నీకు 15 అన్నాడు. ఎవరికి 15 ఇచ్చాడు పిల్లలకి? అదేమంటే ఆయన కూడా ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం నుంచి ఇస్తాం మేము అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు అంటున్నమాట, మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళే అంటారు. నేను ఒక మాట అన్నా, ఈ మంచిగా చెప్పాను కదా, ఈ వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళందరూ భూములని గాజేశారుగా నాయకులు, మాది కూడా గాజేశారు. ఎవరు ఈయన ఓడిపోయిన పేరేంటి? ఎలా అనిపిస్తుంది అమ్మ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంటే పథకాల విషయంలో కానీ ఏం పథకాలు ఇస్తున్నాడు ఆయన? ఏం పథకాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కిన కాంచి అందరూ ఇదే వ్యాపారాలుగా చాలా దెబ్బతింటున్నాయి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. దాని బదులు జగనే కరెక్ట్గా చెప్తాను, జగనే. ఏదైనా అమ్మఒడైనా ఏదైనా ఆయన బాగా ఇస్తాడు జగన్. వీళ్ళంతా జనాలంతా ఏం చేశారు? చంద్రబాబు నాయుడుకి వేశారు ఓటు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టిన పథకాల వల్ల ఓట్లు వేశారంటారా? అంతే కదా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది, అందుకోసం అమలు చేయలేకపోతున్నాము, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటారు కదా. వాళ్ళకి వీళ్ళకి ఏం కక్షలు, వాళ్ళకి వీళ్ళకి ఏమేమి ఉంటాయో కానీ ఎవరు వాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ పాటికి పిల్లలకి తల్లి అమ్మఒడి ఇస్తారు, పింఛన్ ఇస్తారు, మరేంటి పింఛన్ ఇస్తారు, మరి ఇది చేయూత. ఆయన ఇప్పుడు ఆడపిల్లలకి 1500 ఇస్తానని చెప్పాడు. పోస్ట్ ఆఫీస్లో అందరి దగ్గర 200 కట్టించుకున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఏమి ఇస్తున్నాడండి? అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఏం ఖజానా ఖాళీగా ఉంది? అంత దొంగ ప్రజల దగ్గర డబ్బులు దొబ్బుతానికి చేస్తున్నారు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. దాంట్లో నేను జగన్ 2.0 చూస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఇంకా 2.0 3.0 వచ్చి చేసేది ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనే చాలా బాగుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ, అక్కడి నుంచి కూడా రైల్వేస్కి ప్రాజెక్ట్స్ అవి తీసుకురావడం కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. లోకేష్ బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఈ అభివృద్ధి ఇట్లాగే కనుకుంటే 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్ వస్తాడు, నేనేదో చేస్తాను, పెరుగుతాననేది లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు పనిచేసింది ఆయన ఏం పెరిగాడో తెలుసు, ఆయన ఏం చేసింది ఏం లేదు.
ఏదైనా అవాంతరాలకు కానీ వాటికి కానీ సింగనగర్ అవాంతరం కానీ చంద్రబాబు నాయుడు బాగా పనిచేశాడు. ఏదైనా అది ఇప్పుడే కదా, అది వరకు తుఫాను వచ్చినప్పుడు కూడా వైజాగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి, కానీ పాలసీ చెప్పుకోవడం నేను అది చేస్తాను అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి దిశలో చాలా బాగా పనిచేస్తుంది. సెంట్రల్ మినిస్టర్స్తో బాగా కోఆపరేషన్ అయిపోయి చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంటే చెప్పుకుంది చంద్రబాబు నాయుడు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు సైట్స్కి వాటికి అనేది. మరి గత 5 ఏళ్ళలో ఈ డెవలప్మెంట్ ఎక్కడుంది? లేదు. కాబట్టి విజన్ అనేది చంద్రబాబు నాయుడుదే కరెక్టు. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇంకా చేస్తే నాట్ ఓన్లీ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. ఈసారి మేమే గెలుస్తాము, ప్రజలు మా పక్షాన ఉన్నారు. అంతా ఒట్టిదే, ఏమీ లేదు. వాళ్ళు ఏం గెలుస్తారండి? ఏం చెప్పుకొని గెలుస్తారు? ఏం చెప్పుకొని గెలిచేది ఏం లేదు. పేపర్లో చూస్తే గత 5 ఏళ్ళలో అన్ని స్కాండల్స్, భూ స్కాండల్స్, కేసు స్కాండల్స్, ఆ పలమనేరు, తిరుపతి ఏంటి, ఇక్కడేంటి, కాకినాడ ఏంటి, ఇవన్నీ స్కాండల్సే కదా. అసలు అనవసరం. అతను రిటైర్ అయిపోయి విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఏది పొలం పనులు చేసుకోవటం, దున్నుకోవటం, చేసుకోవటం. ఆయన కూడా ఒక మిల్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకెటు బైరెటీస్ గన్లు అవన్నీ ఉంటాయి కదా, కూర్చొని వ్యాపారం చేసుకోవటం బెస్ట్. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రాంగ్లో ఆ అమ్మాయి ఉంది బాంబే సినీ నటి. ఆ సినీ నటిలో వాళ్ళు 3 ఎస్పీలు ఎస్సీలు చేసింది అరాచకం ఉంది చూసారా? ఎవరు కూడా ఒప్పుకునేది కాదు. అది ఇట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అన్నమాట. వాళ్ళ పరిపాలనకి అది ఒకటే ఉదాహరణ. ఏంటి, ముందుగానే విమానం టికెట్లు బుక్ చేసుకోవటం, వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, అరేంజ్ చేయటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? ఏ రాజకీయం? ఎవరు చెబితే చేశారు ఇవన్నీ? వీటికి సమాధానం చెప్పమానండి. ఆ ఒక్కదాని సమాధానం చాలు. ఆయన పరిపాలనలో ఆ సినిమా యాక్టర్ ఆయన పేరేంటి, దౌలత, ఆ అమ్మాయి ఒక్క చేసిన దానికి, ఆ అమ్మాయి ఒక్క చెప్పిన దానికి చాలు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు వాళ్ళకి. విజయసాయి రెడ్డి కూతురైన కాకినాడ పోర్టు కొనుక్కోవడం బలవంతంగా, ఈ 2 ఇన్సిడెంట్లు చెప్పండి. ఒక్కరోజు 10 ఏళ్ళ నుంచే రాజకీయాల్లో ఉన్నవాడు ఇవాళ ఒక్కసారి రిజైన్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఇట్ ఈజ్ రాంగ్ థింగ్. ఇంకా వాళ్ళు వస్తారు చేస్తారనేది భ్రమ. అనవసరం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 చూస్తారు, వేరే లెవెల్లో ఉంటుందని కూడా జగన్ మీరేమంటారు? జగన్ రెడ్డి పరిపాలన వేరు, ఇప్పుడు వచ్చిన పరిపాలన వేరు. అంటే ఏ విధంగా అంటారు? ఏది అంటే ఆయన కొన్ని మంచి పని చేశాడు. ఎవరు? జగన్. ఓకే. ఈయన వచ్చిన కూడా కొన్ని మార్పులు కూడా ఉన్నాయి, కొద్దిగా అవి చాలా అభివృద్ధి ఉన్నాయి. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? అది చేశాను జగన్ మంచి బాగా చేశాడు. ఆటో వాళ్ళకి ఉంది, మా పెద్దవాళ్ళకి అంతా దాటాలి, పెన్షన్ బాగా చేస్తున్నాడు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోలేదు, ఈసారి రాష్ట్రాన్ని వెళితే 30,000 దాకా మేము అధికారంలో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? 30 సంవత్సరాలు రాడుగా, అంటే గెలిస్తే మేమే అధికారం, గెలిస్తే రావచ్చు, రాకపోతే లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం మాట చెప్పలేదు. ఇక 5 సంవత్సరాలు ఏమొస్తుంది? 5 సంవత్సరాలు ఉండేవాడు, పోయేవాడు, తెలియదు కదా. ఇవ్వాలంటే పొద్దున్న చెప్పడం. ఫస్ట్ విడతలో ప్రజలకి దగ్గరగా ఉన్నాను అంటే పథకాల విషయంలో వాటికి పథకాల విషయం మంచి బాగానే ఉన్నాయి. కార్యకర్తలకి కొంచెం దూరం అయ్యాను, ఈసారి కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, కార్యకర్తలను ఎలా చూసుకుంటానో మీకు చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. బాగా చేశారు కదా, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే చెడు చేస్తున్నారు ఇబ్బంది అంటే ఇప్పుడు మారింది, అంతకుముందు వాళ్ళని జగన్ మంది చేశారు కదా. ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కూడా రాబోతున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి నిన్న ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 చూస్తారు, వేరే లెవెల్లో ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీకి వస్తారు. ఇప్పుడు వ్యతిరేకత ఉంది కదా, అందువల్ల ప్రజలు అటు వెళ్తారు. పథకాలు కొన్ని ఇక్కడ అమలు జరగట్లేదు, వాళ్ళు బహుశా అమలు చేస్తాడని ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. మేము మా ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 90% మేము పథకాలు అమలు చేశారు. కరెక్టే, మాకేం జరగలేదు కానీ చెప్పుకుంటుంటే విన్నాను, బాగానే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చే సూపర్ 6 అన్నారు, ఎక్కడుంది? ఒకటి కూడా చేయట్లేదుగా. చూడాలి ఏమన్నా దగ్గర తర్వాత చేస్తాడేమో. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఫస్ట్ విడతలో నేను ప్రజలకే దగ్గర అయ్యాను, పథకాలు ఇచ్చాను, సంక్షేమం, కార్యకర్తలకి కొంచెం దూరం పెరిగింది, కార్యకర్తలకి వాస్తవమే.
కార్యకర్తలను దూరం పెట్టాడు, రెడ్లను దూరం పెట్టాడు. వాళ్ళందరూ ఏమి చేయలేని పరిస్థితిలో కొంచెం కష్టం అనుభవించారు. ఈసారి ఏదైనా కార్యకర్తలను చూడాలి కదా ముందు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఇవ్వాలి. కార్యకర్తలు లేని ఆయనకి ఎక్కడ ఉన్నారు? జనాలు ఏముందండి, నాకు ఓట్లు ఎటు పథకాలంటే అటు వెళ్తాం. మా కార్యకర్తలు ఇంటికి కూడా బేకులేరు మీరేగా. అవన్నీ బూతులు ఎందుకు కానీ ఎవరిని కార్యకర్తలను చేస్తారు. అధికారం ఉన్నప్పుడు కాస్త ఇబ్బందులు పెడతారు, సహజమే కాదు. అంటే మరి అతను అంటున్న మాట ఏంటంటే ఈసారి మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే ఉంటాము అని మొన్న చేసి వెళ్ళారు. ఆయన ధైర్యం అది మళ్ళీ వచ్చి చేస్తానంటాడేమో. ఇప్పుడు చేసిందే పోయింది పాతది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలు పెట్టారు. అంటే మేము గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు 90% పథకాలు అమలు చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ 6 అన్నారు, అదే అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా చిన్న మాట నాన్న, వేరే అనుకోబాకు. నాకు ఏ పథకం రాలేదు, నాకు 73 ఏళ్ళు, ఏ పథకం నాకు ఇవ్వలా. నీకు అది ఉంది, నీకు ఇది ఉందని ఏమి ఇచ్చారు నాకు? ఏమిలా. అంటే ఆయన వచ్చిన అంటే ఇప్పుడు మరి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. మన ఆడ కార్యకర్తలకు వస్తే మనకు వచ్చేది ఏంటి నాన్న? నాకేమైనా బెనిఫిట్ వస్తుందా?